తక్కువ రేట్ల కార్లు అమ్మే అన్నలు తమ్ముళ్ళు మీకోసమే ఈ వీడియో. వ్యాలిడిటీ అయిపోయింది ఆ కార్ అని చెప్పి లక్షకైనా తక్కువ గిట్ల అమ్మిండ్రు అనుకో స్ట్రైట్ 2.5 లక్షలు అయితే లాస్ అవుతారు. ఎట్లా చెప్పాలనా, కొత్తగా వచ్చిన వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద 3 బెనిఫిట్లు అయితే మీకు వస్తాయి. ఒకవేళ మీ వెహికల్ కనుక స్క్రాప్ చేసింది అనుకో మన వెహికల్ యాక్చువల్ ప్రైస్ పైన 4 నుంచి 6% వరకు అయితే మనకు పైసలు వెనక వస్తాయి. అంటే మీరు అమ్మే కారు ప్రైస్ గిట్లా 10 లక్షలు ఉందనుకో ఓ 50,000 మాత్రం ఈజీగా వస్తాయి. ఇక రెండో బెనిఫిట్ ఏంటి అంటే మీరు కార్ స్క్రాప్ చేసినప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ పట్టుకొని మనం ఏదైనా కారు కొనడానికి పోయినాం అనుకో ఒక డిస్కౌంట్ కూపన్ లెక్కనైతే ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు కారు కొంటున్నాను అనుకో మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే దాదాపు ₹1,00,000 సేవ్ చేసుకున్నట్టు. అయిపోయింది అనుకోకుండా మూడో బెనిఫిట్ కూడా ఉంది. ఇది రోడ్ ట్యాక్స్ దగ్గర మనకు హెల్ప్ అవుతుంది. ఇదే సర్టిఫికేట్ పట్టుకొని పోతే 25% రోడ్ ట్యాక్స్ మీద మనకు వేవ్ ఆఫ్ అవుతుంది. అంటే మనం ఒకవేళ 20 లక్షల కారు కొంటే దానికి గట్టే ₹4,00,000 రోడ్ ట్యాక్స్ మీద దాదాపు ₹1,00,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా 2.5 లక్షలు. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ కార్ ఏదైతే స్క్రాప్ చేస్తుండ్రో అది అట్లీస్ట్ 15 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి. ఇక ఇట్లాంటి కార్ కి సంబంధించిన కంటెంట్ తెలుగులో ఆసాని భాషలో కావాలి అనుకుంటే వెంటనే ఫాలో కొట్టుంది.